వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంవేద్య మొక్క. సో ఇవాళ ద మోస్ట్ స్పెషల్ డే ఫర్ మీ. ఏంటిదంటే ఇవాళ నేను కాశీకి వచ్చేసినాను. యాక్చువల్లీ దిస్ ఇస్ ద లాస్ట్ డే దట్ ఐమ్ బీయింగ్ ఇన్ కాశీ. ఎందుకంటే మిగతా 2 రోజులు ఏం చేశానని అసలు అడగకండి గైస్. ఎందుకు తెలుసా, ఇంకా 2 రోజులు ఐ వాస్ బిజీ ఇన్ గోయింగ్ టు టెంపుల్స్ and some all and all, but finally I got time today. మాకు ఇవాళ 1 o'clockకి ఫ్లైట్ ఉంది, రాత్రి midnight అన్నమాట. సో midnight ఫ్లైట్ ఉంది. ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఫ్రీయే ఉన్నాను. ఇప్పుడు లంచ్కి ఐఎమ్ గోయింగ్ అవుట్ టు స్ట్రీట్ ఫుడ్ ఇన్ కాశీ. సో ఎంత గలీజ్గా ఉంటుంది తెలుసా కాశీ. దేవుడు చాలా బాగుంటాడు, కానీ కాశీ రోజు అని అసలు బాగుండవు. మీరు వస్తే టెంపుల్ మాత్రం చూసి మళ్ళీ మీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోండి. 3-4 రోజులు ఉంటే మీరు అయిపోతారనమాట. సో అట్లా. సో ఇప్పుడు కాశీలో నేను ఏ రూమ్లో ఉంటాను అంటే పక్క రూమ్లో ఉంటాను, కానీ ఈ రూమ్ నా రూమ్ అనమాట, యాక్చువల్ రూమ్. కానీ నా థింగ్స్ అన్నీ ఆ రూమ్లో ఉన్నాయి మా మమ్మీ వాళ్ళతో. తిను వెనకాల ఉంది కదా, ఇంకో ఇద్దరు కూడా తిను వండదు, వాళ్ళ మమ్మీ వాళ్ళతో వంటది. ఇంకా 2 వచ్చి నాతో పాటు ఈ బెడ్లో పడతారు. సో ఇప్పుడు నేను ఏ బెడ్రూమ్లో పడతాను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనున్నా. సో ఇక్కడ నేనైతే సత్రంలో ఉన్నాను. సత్రం ఎందుకు, హోటల్స్ లేవా అంటున్నారా? హోటల్స్ చాలా ఉన్నాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే కొంచెం కాస్ట్ తక్కువ కావాలంటే మనకు సత్రమే దొరికింది. ఏదైతే మనం ఉంటే చాలు కదా అనుకో తీసేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఒక సింక్ వస్తుంది విత్ డస్ట్బిన్, అండ్ ఇటు సైడ్ బాత్రూమ్. ఇది బాత్రూమ్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద రూమ్. సో ఇక్కడ మనకి 1 partition 2 3 partitions ఉన్నాయి. కింద లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. సో మొత్తం 6 ఉన్నాయి మాకు. సో మా రూమ్ నెంబర్ ఇస్ 305 అండ్ సత్రం. సో ఇక్కడ ఒక హ్యాంగర్ ఉంటుంది, డోర్, కీస్ ఉంటుంది, దీనికి కార్డ్ ఉండదు అన్నట్లాగా కీస్. వెనకాల హ్యాంగర్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ డోర్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ కర్టన్స్ విత్ ఏసీ అండ్ విత్ బెడ్. ఇక్కడ బెడ్షీట్స్ ఎట్లున్నాయి అంటే హాస్పిటల్స్ ఉంటాయి కదా గాయస్, అట్లుంది ఇక్కడ బెడ్షీట్స్. ఇంకోండి పింక్ 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 రింగ్ 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 రింగ్. సో ఇక్కడ బెడ్స్ అయితే చాలా అన్కంఫర్టబుల్ ఉన్నాయి, చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్ ఉన్నాయి. సో కొంచెం కేర్ తీసుకొని సత్రంలోకి రావాలి. అప్పుడు ఇది ఆఫ్ చేస్తే ఆ లైట్ ఎట్లా వస్తుందో తెలుసా, మోక్షిక ఆఫ్ ద లైట్స్ అండ్ ఆన్ ద ట్యూబ్ లైట్. చూడండి మీకు వైట్ లాగా అనిపిస్తుందేమో, కానీ అనమాట చాలా డార్క్ ఉంది. మోక్ష ఆన్ ద లైట్స్ చాలా డార్క్ ఉంది. ఎవరు వచ్చేసింది. సో ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మిర్రర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఊరు. So bye guys, miss you all again.